హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రెవెన్యూ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10వ తరగతితో గవర్నమెంట్ ఉద్యోగము, జీతం వచ్చి 45,000. ఎటువంటి ఫీజు అవసరం లేదు. అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ది కస్టమ్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కోచి నుంచి మనకి అప్లికేషన్ ఫర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్కు అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఈ అప్లికేషన్ మనకి ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఇది అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఫిల్ చేసి పంపించవలసి ఉంది. అప్లికేషన్ ఫర్ ద మెరైన్ వింగ్ పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడైతే కలర్ ఫోటో పెట్టి మీకు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, అంటే మీ సంతకం పెట్టాలి. ఇదైతే మీరు వదిలేయచ్చు. ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఇది ఇక్కడ 2-3 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి 2-3 రకాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీ పేరు రాయాలి. ఇక్కడ బ్లాక్లు ఇచ్చిన తర్వాత బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ రాయాలి. బ్లాక్ లెటర్స్, మదర్ నేము, తర్వాత అడ్రస్, మీ అడ్రస్ పూర్తి అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ డూ అని మాత్రం రాయకండి, ఫుల్ అడ్రస్ అయితే రాయండి. మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ బ్లాక్ లెటర్స్లో రాయండి, స్మాల్స్లో రాయకండి. ఎందుకంటే చాలామంది చదవలేకపోతున్నారు. స్మాల్స్ రాయడం వల్ల మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డే అంటే మంత్, ఇయరు మీరు మెన్షన్ చేయవలసింది బ్లాక్స్లోను. తర్వాత ఏజ్ కరస్పాండింగ్ డేట్ అప్లికేబుల్ మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్, ఎన్ని డేస్ అని ఉంటుంది. జెండర్ మేలా, ఫీమేలా లేదా ట్రాన్స్జెండర్ అని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూసారనేసి ఉంటుంది. నేను చెప్తాను ఆల్రెడీ, అది ఇక్కడ నోట్ చేయవలసింది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ నింపవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నింపవలసి ఉంది. తర్వాత డిజేబుల్ లేని మీ క్వాలిఫికేషన్ ఉంటే నింపవలసి వస్తుంది. ఎస్సీ ఎస్టీ జనరల్ క్యాండిడేట్స్ తర్వాత ఎక్స్‌పర్ట్స్‌కి మీకు దానికి టిక్ పెట్టవలసి ఉంటుంది. గవర్నమెంట్ అండ్ సివిల్ ఎంప్లాయీస్ సీకింగ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ మీరు టిక్ పలచవలసి ఉంటుంది. మీరు డీటెయిల్స్ సర్వీస్ ఎక్కడెక్కడ చేశారనేసి ఇక్కడ మీరు నింపవలసి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అంతా చేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. ప్లేసు, డేటు పెట్టిన తర్వాత అప్లికేషన్ వితౌట్ సిగ్నేచర్ అయితే మీకు రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత మీరు ఈ అప్లికేషన్తో ఫలంగా ఏమేమి పెట్టాలంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఏజ్ ప్రూఫ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టినా పర్లేదు. ఆధార్ కార్డు, పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి, జనరల్ క్యాండిడేట్ అవసరం లేదు, అంటే ఓసీ వారికి అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటే దానికి ప్రూఫ్ పెట్టవలసి ఉంటుంది, సర్టిఫికేట్ పెట్టవలసి ఉంది. ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ప్రూఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్ అయితే వీరు కూడా దీనికి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా పెట్టవలసి ఉంది. తర్వాత మనకి మెరిటైమ్ బోర్డ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకోవాలి. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ దీనికి అటాచ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫాము ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ మన కోచికి పంపించవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇక్కడ మనకి ఇచ్చారు. ఈమెయిల్లో పంపించకూడదు, ఓన్లీ పోస్టులోనే పంపించాలి. అది కూడా ఆర్డినరీ పోస్టులోనే పంపించాలని ఇచ్చారు. ఇక్కడ ఎన్వలప్ 12 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు ఉండాలి. దాని మీద ఎన్వలప్ మీద మీరు మనకి ఎవరైనా అప్లికేషన్ ఫర్ ద మెరీన్ వింగ్ పోస్ట్ అని కస్టమ్స్ కమిషనర్ కోచ్ అని రాయాలి. దేనికి అప్లై చేస్తున్నారు, అది కేటగిరీ ఏంటి అనేసి రాసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇచ్చిన 2 అడ్రస్ రాయాలి. తర్వాత ఎలా రాయాలంటే మీరు ఒక మామూలుగా ఇది అనుకోండి, ఒక ఎన్వలప్ అనుకోండి, ఇక్కడ 2 అడ్రస్ రాసి మొత్తం ఇక్కడ వచ్చిందంతా రాయాలి. తర్వాత మీ ఫ్రమ్ అడ్రస్ రాయాలి. అప్లికేషన్ ఫర్ ద దేనికి అప్లై చేస్తున్నారు, అది కేటగిరీ ఏంటని ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎవరికైనా డౌట్ వస్తే పూర్తిగా నాకు మీరు కామెంట్ చేస్తే నేను వారికి ఎలా చేయాలో చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటికల్లా పంపించాలంటే 15/12/2025 పంపించవలసి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ కాబట్టి సో మీరు రేపే ఫిల్ చేసి పంపించండి.
మీరు 2, 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి పోస్ట్కి అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ అయితే పంపించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్. ఇక్కడైతే ఫీజు ఎటువంటి లేదు కాబట్టి మనకి అన్ని కేటగిరీ వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు మనకి ఏజ్ 15/12/2025 నాటికి నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్లు కూడా అప్పుడు దాకా మనకి డ్యూ డేట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏదో ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పీఈటీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్విమ్మింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్లో ఏముంటాయంటే మీకు ఇంగ్లీషు, తర్వాత జీకే, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, తర్వాత అర్థమెటిక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రీజనింగ్ ఇది పేపర్ కూడా ఇంగ్లీషు తర్వాత హిందీలో అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇది 100 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. తర్వాత ప్రతి మైనస్ మార్క్కి 0.25 మైనస్ మార్కులు అయితే ఉంటాయి. మనకి ఇక్కడ జాబ్ వచ్చేటప్పటికి ట్రేడ్స్ మ్యాన్స్ లెవెల్ 2 వచ్చాడు. ఇది ఒక మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీలు ఉన్నాయి మనకి 25 ఇయర్స్ దాకాను. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఓబీసీ వారు అయితే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారు అయితే మనకి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి ఐటీఐ చదివి ఉండాలి. మెకానికల్ కానీ, డీజిల్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th చదివిన వారు ఇంటర్మీడియట్లో ఇంజనీరింగు, ఆటోమొబైల్, షిప్పింగ్, రిపేర్, ఆర్గనైజింగ్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ మీ దగ్గర ఉంటే పర్లేదు, లేకపోయినా కానీ మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సీమెన్కి వచ్చి మనకి టోటల్ మనకి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకి అయితే వేకెన్సీలు ఉన్నాయి. ఇది కూడా 18 నుంచి 20 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 30 సంవత్సరాల దాకా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ అంటే 25 + 3 అంటే 28 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వారికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పుడు మనకి 10th క్లాస్ చదివిన వారికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రేజర్గా అయితే మనకి 4 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 20 సంవత్సరాల దాకా ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చేటోడికి 30 ఇయర్స్ దాకా, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేటోడికి మనకి 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వచ్చేటోడికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాసు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే కావాలని అడుగుతున్నారు దీంట్లో. తర్వాత సీనియర్ స్టోర్ కీపర్కి అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. 30 సంవత్సరాల అన్రిజర్వ్డ్కి, ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి 35, ఓబీసీలకు వచ్చేటప్పటికి 33 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మీకు 10th క్లాస్ చదవాలి, మినిమం 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టోర్ కీపర్ కోసం మీకు అడుగుతున్నారు. ఏదైనా స్టోర్ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర ఏదైనా స్టోర్లో మీరు వర్క్ చేసి ఉంటే దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా మీరు దీనికి పెట్టుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రేడ్స్మెన్స్కి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ సీమెన్స్కి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, తర్వాత గ్రేజర్కి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, తర్వాత స్టోర్ కీపర్కి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ముందరే చెప్పడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ వారికి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి అయితే 3 ఇయర్స్, సివిలియన్స్కి అయితే 3 ఇయర్స్, రెగ్యులర్గా ఉన్న 5 ఇయర్స్, ఎక్సర్వీస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీరు ప్రతి పోస్ట్కి అప్లై చేయండి. మీరు క్వాలిఫికేషన్ ఉంటేనే. తర్వాత అప్లై చేసిన తర్వాత మీకు వారు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. తర్వాత రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ మాకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.